తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? 1వ తారీఖు నవంబర్ నుంచి 15వ తారీఖు నవంబర్ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. గతంలో లాగానే పెద్ద మార్పులు ఏమీ లేవండి. ప్రధానంగా చూసుకుంటే 2వ ఇంట్లో గురువు వక్రీకరించి ఉండడం, కుజుడు 4వ ఇంట్లో స్తంభించి ఉండడం, 6వ ఇంట్లో కేతువు, 7వ ఇంట్లో రవి, అలాగే 8వ ఇంట్లో శుక్రుడు బుధుడు, 7వ తారీఖు నుంచి శుక్రుడు ధనుసు రాశిలోకి రావడం, అలాగే లాభస్థానంలో శని వక్రీకరించి, మరియు వ్యయస్థానమందు రాహు యొక్క స్థితి. ప్రధానంగా ఈ మేషరాశి వారికి గమనించుకున్నట్లయితే గతంలో మాదిరిగానే కొంత శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రధానంగా ఈ లగ్నాధిపతి బలంగా ఉండి ఈ కుజ స్తంభించి ఉండడం, అనగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు స్తంభించి ఉండడం, ఈ కారణం చేత తాము కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా కష్టపడతారు. ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి బలమల్లా కూడాను గురువు యొక్క స్థితిగతులు మారి ఉండడం, ఈ కారణం చేత ఈ గురువు వక్రీకరించి ఉండడం, అనగా తిరోగమనం చెంది ఉండి ఈ యొక్క మేషరాశి వైపు ప్రయాణిస్తూ ఉండడం, ఈ కారణం వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశి వారికి కొంత శుభ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. ముఖ్యంగా ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి, డైట్ కంట్రోల్లో ఉండండి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, మీరు ఏది ఆలోచిస్తారో ఆ ఆలోచించింది అమలులో పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా జాప్యం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం అనేటువంటి విషయం పట్ల కేంద్రీకరించి ఉన్నట్లయితే చాలా మటుకు కాలము మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక విద్యార్థులు ప్రధానంగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నిరుద్యోగస్తులకి ప్రధానంగా ఈసారి ఈ నవంబర్ మాసం వరకు కొంత నిరాశాజనకంగా ఉండక తప్పదు. 17వ తారీఖు నుంచి రవి మార్పు ప్రభావం విశేషించి కొంత యోగ్యత కలిగినటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి అయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగార్థులు లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తతో మెలకువలతో మీ యొక్క ఉద్యోగాన్ని భద్రతగా నిలుపుకోండి. ఉద్యోగ మార్పులకి ఈ నవంబర్ మాసము అనుకూలమైనటువంటి మాసము కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి అంటే రుణగ్రస్తులు అంటే మీరు అప్పు తీసుకుంటారని కాదు, మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా శని యొక్క ప్రభావం కూడా ఈ సంబంధించినటువంటి మేషరాశి వారికి ఏర్పడడం, చేసేటువంటి ప్రతి పనులలో కొంత ఆటంకాలు అనేటివి కలుగుతాయి. ఎందుకంటే వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన ఈ యొక్క స్థితిగతులు అనేటివి మారుతున్నాయి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే శుక్రుడు 7వ తారీఖు నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తూ ఉండడం, ఇది కొంత శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రభావం వల్ల మీకు ప్రధానంగా వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా హెరిడిటీగా అనగా వంశపారంపర్యంగా ఆస్తుల వివాదాల్లో ఉన్నటువంటి వారికి ఉపశమనం లభించబోతుంది 7వ తారీఖు తర్వాత. కాబట్టి అన్ని రకాలుగా ఈ 7వ తారీఖు తర్వాత శుక్రగ్రహ ప్రభావము, కేతుగ్రహ ప్రభావము, అలాగే గురుగ్రహ ప్రభావం వెరసి మీరు ఎన్ని కష్టములు ఎదురైనప్పటికీ కూడాను ధైర్యంగా నిలుచొని మీరు పరిష్కరించుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించవలసినదే.
ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది పడతారు, కొత్త కొత్త ప్రాజెక్టులు ఉన్నా. కాబట్టి ఆచితూచి స్పందించండి. రైతులకి సాధారణంగా మీకు నచ్చిన పంట వేసుకోవడమే చాలా ఉత్తమం. కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఓవరాల్గా ఈ యొక్క మేషరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏర్పడబోతున్నాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలి. ఎందుకనంటే దైవానుగ్రహంతోనే మానవుల యొక్క సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మీకు ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది, ఏ రోజుల్లో ప్రశాంతమైనటువంటి జీవితము, అలాగే యాంగ్జైటీతో కూడుకున్న జీవితం ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు 2వ తారీఖు ప్రధానంగా మీకున్నటువంటి దాంపత్య సమస్యలు, భాగస్వామ్య వ్యాపార సమస్యలు అనేటువంటివి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనపరమైనటువంటి మీకు సమస్యలు తీరుతాయి. ధనము మీకు అప్పు పుడుతుంది, లేదా రావాల్సిన రాని బాకీలు వసూలవుతాయి. కాబట్టి ఖర్చులకి తగ్గట్టుగా 1, 2 తారీఖుల్లో మీకు ఆదాయం అనేటువంటిది ఉంటుంది. ఇక 3, 4, 5 తారీఖుల్లో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా కుటుంబ పరంగా కావచ్చు, అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ పరంగా, అనగా మీ చుట్టుపక్కల గోతులు తవ్వేటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా బాధపడే సంఘటనలు 3, 4, 5 తారీఖులో గోచరమవుతాయి. కాబట్టి ఇప్పటికే మీకు ఖర్చులు అధికంగా ఆ రోజులో కనుక పెట్టుకుంటే ఆ రోజున ఆకస్మికంగా అయ్యేటువంటి ఖర్చులకి తోబాటుగా మీరు ఏం చేయాలి, ఆ 3, 4, 5 తారీఖుల్లో పెట్టుకున్నటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి శాతాన్ని తగ్గించుకోవాలి, లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడం చాలా మేలనే విషయం గమనించుకోవాలి. ఇక 6, 7 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానం మూలకముగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి లౌక్యముతో సంతానంతో వ్యవహరించండి. అలాగే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ సంపదకి సంబంధించినటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఏవైనా కానీ ఒక కదలిక అనేటువంటిది వస్తుంది. తద్వారా కొంత లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి 6, 7 తారీఖుల్లో. ఇక 8, 9, 10, 11, 8, 9 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఈ సమయం మాత్రం కొంత యోగదాయకంగా ఉంది. ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు, తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్మల్ని ఒక స్థానంలో నిలబెట్టడానికి 8, 9 తారీఖుల్లో ఉండేటువంటి అవకాశాలు మీకు ఉపయోగపడతాయని గమనించుకోవాలి. 10, 11 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారము, అలాగే జాబ్ చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక శుభ పరిణామాలు 10, 11 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. జిగ్జాగ్ వ్యవస్థగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని గమనించుకోవాలి. ఇక 14, 15 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి పని చేశాము అనేటువంటి యొక్క భావనతో మీరు పనులన్నీ పూర్తి చేసుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు అనేటువంటివి జరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి దైవానుగ్రహం ఉన్నప్పటికీ గ్రహానుగ్రహం అనుకూలంగా లేదు. కాబట్టి అందరికీ ఈ యొక్క గ్రహానుగ్రహం అందించాలనేటువంటి సదుద్దేశంతో 30వ తారీఖు ఈ దైవానుగ్రహం మేషరాశి వారికి ఉన్నప్పటికీ గ్రహానుగ్రహం తక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి గ్రహానుగ్రహం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో వృషభ, మిథున, కర్కాటక, సింహత్తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అలాగే ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా దాంపత్య సమస్యలకి, వివాహ సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి ముఖ్యంగా ధన్వంతరి హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివి కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యా 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలున్న పితృశాపం అని అంటారు. కాబట్టి పితృదోష నివారణ హోమాలు నవంబర్ 8వ తారీఖు రోజున జరిపించబడతాయి. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే ఒక 8 రోజుల పాటు కంటిన్యూస్గా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి. ఇంకా ఇవి గోచారరీత్యా ఏర్పడబోయేటువంటి ఫలితాలు. మీరు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు బాగా ఎక్కువగా అనుకుంటే జన్మకుండలి జాతకరీత్యా నడిచేటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం వలన, కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.